వెల్కమ్ బ్యాక్ ది రాయగడ్ రైడర్ తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మన రాయగడ్ నుంచి లంజ్గర్ వేదాంత కంపెనీకి ఎలా వెళ్ళాలనేది మన ఈ వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మనం వెళ్ళే రూట్ అంతా కూడా చాలా అంటే చాలా సీనిక్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫ్రెండ్స్, మనమైతే రాయగడ ఎఫ్సై గోడౌన్ జంక్షన్ ఉంది కదా, అదే మన సాయి ఇంటర్నేషనల్ జంక్షన్. అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి మనకి ఎంత దూరం అనేది తెలియదు, ఎందుకంటే ఎలా వెళ్ళాలనేది మనకి కొంతవరకే తెలుసు. ఆ తర్వాత అయితే మనకి తెలియదు ఎలా వెళ్ళాలనేది. తెలుసుకొని అయితే వీడియోలో వెళ్ళబోతున్నాం. మనకి రాయగఢ్ నుంచి కళ్యాణ్ సింగ్పూర్ అనేది 55 కిలోమీటర్ అయితే ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మాత్రం నిజంగా నేచర్తో చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. చాలా సీనిక్గా, చాలా సూపర్గా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా లంజ్గర్ వేదాంత కంపెనీ. మనం జేకే నుంచి అయితే షార్ట్ కట్ రూట్ నుంచి అయితే వెళ్ళబోతున్నామండి. మెయిన్ రోడ్ నుంచి అయితే కాదు, ఇది వేరే రూటు. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అయితే అందుకోసం మనకి కొంతవరకే తెలుసు, పూర్తిగా అయితే తెలీదు. మనకి ఫస్ట్ అయితే మనం జేకేపూర్ అయితే చేరుకోవాలండి. జేకేపూర్ నుంచి అయితే మనకి అదొక జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. మీకు అక్కడికి వెళ్ళకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బండిలో పెట్రోల్ కొట్టించుకుందామండి. బండిలో అయితే పెట్రోల్ లేదు. ముందుగా మనం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని బండి కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంచుకొని అన్ని విధాలుగా కొంచెం జాగ్రత్తగా సేఫ్ రైడింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనం లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బండి కండిషన్ అయితే పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. టైర్స్లో గాలి, బండిలో పెట్రోల్, బ్రేకింగ్ సిస్టమ్, ఇంజిన్ సిస్టమ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందో లేదో మనం చెక్ చేసుకొని అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళే రూట్లో ఎక్కడ మెకానిక్ షాప్లు ఉంటుండో మనకు తెలియదండి. అదే కాకుండా విలేజెస్ అందుబాటులో లేకపోయినా, ఏ షాపులు అందుబాటులో లేకపోయినా మనం చాలా ఇబ్బంది అయిపోతాం. అందుకని లాంగ్ రైడ్ ప్లాన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని అయితే మనం బయలుదేరాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం మన వీడియోలో డీటెయిల్గా అయితే ఉంటుందండి. అందుకే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా లంజ్గర్లో ఉన్న వేదాంత కంపెనీకి. ఇదైతే మనకి కలహండి జిల్లాలో వస్తుందండి, మనకి రాయగఢ్ జిల్లా మాత్రం కాదు. అంటే మనం ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జేకేపూర్ దగ్గరలోకి అయితే వచ్చామండి. మనకి మెయిన్ జంక్షన్. మనం బరంపూర్ వెళ్ళాలన్నా, రాయ్పూర్ వెళ్ళాలన్నా ఇప్పుడు మనం షార్ట్ కట్లో వెళ్తానంటున్నాం కదా వేదాంత కంపెనీకి. ఆ కళ్యాణ్ సింగ్పూర్ రూటు అది కూడా మనకి ఇటు నుంచేనండి. ఇక్కడ ఒక పెద్ద జంక్షన్ లాంటిది మనకి జేకేపూర్ అనేది. ఇక్కడైతే మీకు చూపిస్తాను ఎటు నుంచి వెళ్తే మనకి ఎటువైపు వెళ్తాం అనేది మీకు ఆ జంక్షన్ దగ్గర అయితే చూపిస్తాను, ఓకేనా? ఇదండి మనకి జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళకూడదండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళామంటే బరంపూర్ రాయ్పూర్ రూట్ అయితే వెళ్ళిపోతాం. అటువైపు వెళ్ళిపోతే మనం ఇప్పుడు వెళ్ళేది లెఫ్ట్ సైడ్ రోడ్ అండి. ఇటు నుంచి వెళ్ళామంటే మనం షార్ట్ కట్ అనమాట. మనం వెళ్తున్న వేదాంత కంపెనీ కళ్యాణ్ సింగ్పూర్ రోడ్డు. ఇదైతే మనకి రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, తిరిగిలేదు. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా జేకే పేపర్ మిల్ ఉందని ఈ జేకేపూర్లోని. ఇప్పుడు మనం వెళ్తుంది కూడా ఆ జేకే పేపర్ మిల్ దాటుకుంటే వెళ్తామండి. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే జేకే పేపర్ మిల్ వస్తుంది. అదండి చూడండి, జేకే పేపర్ లిమిటెడ్ అని రాసాం, చూసారా? జేకే పేపర్ మిల్ అంటే మన ఇండియాలో తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. తెలుసు కదా, ఇక్కడైతే జేకే పేపర్ అయితే తయారవుతుంది. చాలా పెద్ద కంపెనీ ఇది. మా రాయగఢ్కి కంపెనీ రావడం వల్ల చాలామందికి అయితే ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చాయి. నిజంగా చాలా పెద్ద కంపెనీ. ఇదే కాదండి, రాయగఢ్ చుట్టుపక్కల చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అల్యూమినియం కంపెనీలు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం జేకే అయితే దాటిపోతున్నామండి. ఈ జేకేపూర్కి మనకు ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంటుందండి, చిన్న రైల్వే స్టేషను. కాకపోతే ఈ జేకేపూర్ నుంచి 1 కిలోమీటరు దూరంలో అయితే ఉంటుంది. ఇదండి, ఇదే ఆ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ మనకి జేకేపూర్లో ఉన్నప్పటికీ కూడా జేకేపూర్ అని అయితే ఉండదండి పేరు. చూడండి పైన చూసారు కదా, సింగపూర్ రోడ్ జంక్షన్ అని అయితే ఉంటుంది. సింగపూర్ రోడ్ జంక్షన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మనకి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, దీన్ని సింగపూర్ రోడ్ అంటారు. అదైతే రైల్వే జంక్షన్, సింగపూర్ రోడ్ రైల్వే జంక్షన్ అని పెట్టుంటారండి నా అంచనా ప్రకారం అయితే. అందుకే ఆ పేరు వచ్చిందేమో అని నా అంచనా, అంతే. ఓకే, ఇప్పుడైతే మనం చూడండి, ఇదంతా మనకి కళ్యాణ్ సింగ్పూర్ వెళ్ళే రూట్ అండి. దేవగిరి అంటారు కళ్యాణ్ సింగ్పూర్. మనం ఇప్పుడు కలహండి వెళ్ళాలంటే షార్ట్ కట్ అయితే ఇదేనండి. మనకి మెయిన్ రోడ్ ఒకటి ఉంది, అటువైపు నుంచి వెళ్ళామంటే మనకి చాలా దూరం పడుతుంది వేదాంత కంపెనీ.
ఇంచుమించు ఒక 30 కిలోమీటర్ ఎక్స్‌ట్రా పడొచ్చు అటు నుంచి వెళ్తే మాత్రం. కాకపోతే మొత్తం హైవే. ఇటువైపు కూడా హైవే అండి. కాకపోతే మనకి కళ్యాణ్ సింగ్‌పూర్ వరకు మాత్రమే రూట్ తెలుసు కాబట్టి, అక్కడి వరకే హైవే నాకు తెలుసు గానీ, ఆ తర్వాత ఎలా ఉంటుందనేది నాకు తెలీదు. సస్పెన్స్ అది మనకి. ఫస్ట్ అయితే మనం కళ్యాణ్ సింగ్‌పూర్ అయితే చేరుకోవాలండి. తర్వాత అక్కడి నుంచయితే ఒక్కొక్కరికైతే అడిగేసి వెళ్ళాలి. రూట్ తెలుసుకుంటూ. ఓకేనా? ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ రూట్ ట్రై చేద్దాం అనుకుంటే, ఫస్ట్ అయితే మనకి రాయగఢ్ నుంచి జేకేపూర్ రావాలండి. మీకు చూపించాను కదా! జేకేపూరు ఎటువైపు నుంచి టర్న్ ఏసి రావాలో. తర్వాత మనకి వచ్చే పెద్ద విలేజ్ అయితే సికరపై అండి. సికరపై నుంచి ఇంకా కళ్యాణ్ సింగ్‌పూరే. కళ్యాణ్ సింగ్‌పూర్ నుంచయితే ఎలా వెళ్ళాలనేది వీడియోలో మీకు చూపిస్తాను కదా! దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చండి. కాకపోతే మనం వెళ్ళే రూట్ అంతా మనకి ఒడిశా కాబట్టి అందరూ ఒడియా వాళ్ళే ఉంటారండి. ఒడియాలో అయితే మాట్లాడడం రావాలి. అలాగైతేనే ఈ రూట్ నుంచి వెళ్ళగలం. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా! ఏ రూట్ ఎటు వెళ్తుంది? ఎటు నుంచి వెళ్ళాలి? అన్నీ కూడా. అలాగైతేనే మనం వెళ్ళగలం. ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉందంటే మాత్రం కష్టమే. మీరు డేర్ చేయాలి. మీ ఓన్ డేర్ చేయాలి. అంతేగాని ఇంకేం చేయలేం. ఫ్రెండ్స్ నేనైతే ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి. మనకి కళ్యాణ్ సింగ్‌పూర్ అని చెప్పాను కదా! అక్కడున్న దేవగిరి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళాను. వ్లాగ్ కూడా చేసాం. మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ రోడ్డయితే చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కదా! చెట్లు మధ్య నుంచి రోడ్డు ఎంత అందంగా ఉంది కదా! ఇదే కాదండి మనకిప్పుడు చూసారు కదా! పంట పొలాలు చుట్టుపక్కల పంట పొలాలు ఉంటది. వ్యూకి అసలు కొదవుండదు. అంత అద్భుతంగా ఉంటది. చుట్టూ పచ్చని కొండలు, పంట పొలాలు, వ్యవసాయం మనకి ఆగస్ట్ నెల, సెప్టెంబర్ ఈ నెలలో వస్తే మాత్రం చాలా అంటే చాలా వండర్‌ఫుల్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు పొందుతారండి. నిజంగా చెప్తున్నా. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి రాయగఢ్ నుంచి కళ్యాణ్ సింగ్‌పూర్ వెళ్ళే రూట్ అయితే చూడండి ఎంత హైలైట్‌గా ఉంది. నిజంగా మనకి రైడ్ చేస్తున్నంత సేపు కూడా ఇంకింకా రైడ్ చేయాలనిపిస్తది. మనకి దూరం తెలియకుండా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ రూట్ అయితే. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ కలహండికి వెళ్ళాలంటే ఇటువైపు నుంచి షార్ట్‌కట్ రూట్‌లో కళ్యాణ్ సింగ్‌పూర్‌కి అయితే ఫస్ట్ చేరుకోవాలని చెప్పాను కదా! కళ్యాణ్ సింగ్‌పూర్‌లో అయితే మనకి ఒక పుణ్యక్షేత్రం ఉందండి. ఆ పరమశివుడి టెంపులు. అదే మన దేవగిరి అండి. అక్కడైతే ఒక పెద్ద బోడికొండ ఉంటుంది. ఆ బోడికొండ మీదకైతే మెట్లుంటాయి. ఆ మెట్ల మీదుగా మనం ట్రెక్ చేసుకుంటూ ఆ పైనున్న టెంపుల్‌కైతే చేరుకోవాలండి. ఆ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అడ్వెంచర్ లవర్స్‌కి తర్వాత నేచర్ లవర్స్‌కి అయితే చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది. అంత అద్భుతమైన ప్లేసు. కాకపోతే మనకు ప్రాబ్లమ్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే మాత్రం ఆ పైకైతే వెళ్ళలేరండి. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటాయి మెట్లయితే చాలా హైట్‌లో ఉంటాయి. ఎక్కడం అయితే చాలా కష్టం ఏజ్డ్ పర్సన్స్ అయితే. కొంతమందైతే ఎక్కిపోతుంటారు. ఆ దేవుడి మీద ఉన్న భక్తికైతే. నేచర్ లవర్స్‌కి, అడ్వెంచర్ లవర్స్‌కైతే నిజంగా అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అది. చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఆ ప్లేస్‌ని చూస్తే మాత్రం. నేను గ్యారంటీ చెప్తున్నా అంత అద్భుతంగా ఉంటుంది. మనకదే కాకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా! మనం వెళ్ళే రూట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మనకి రూట్ అయితే నిజంగా చాలా సూపర్ ఇంకా మాటల్లో చెప్పలేం. రోడ్ చూడండి ఎక్కడ కూడా మీకు రోడ్డయితే డిసప్పాయింట్ చేయదండి. మనకి నేషనల్ హైవే లాగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కానీ మీలో చాలామంది దేవగిరి టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటే మాత్రం మన వీడియో అయితే యూజ్ అవుద్దండి. ఎందుకంటే కళ్యాణ్ సింగ్‌పూర్ వెళ్ళిపోతే మీరు దేవగిరి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎవరికి అడిగినా చెప్తారు. ఎందుకంటే కళ్యాణ్ సింగ్‌పూర్ నుంచి 2 ½ కిలోమీటర్సే. ఇంకా మనకి ఆ విలేజ్‌లోనే ఉంటుంది టెంపుల్ అయితే. కొండ కూడా మనకి క్లియర్‌గా కనబడుతది. బోడికొండ పెద్ద బోడికొండ అయితే కనిపిస్తది. ఒడియా వాళ్ళైతే లొండపాడు అంటుంటారు. ఫ్రెండ్స్ ఇదైతే మీకు కనిపిస్తుంది చూడండి బ్రిడ్జ్ కొండపైన. అదైతే మనకి రాయగఢ్ నుంచి కోరాపుట్ వెళ్ళే రూట్ అండి. ఆ బ్రిడ్జ్ దాటగానే మనకి ట్రైన్ అయితే టనల్ నుంచే వెళ్తుంది. ఇక్కడ నుంచి మొత్తం కూడా పెద్ద పెద్ద కొండల నుంచే ట్రైన్ వెళ్తుందండి. ఇలా బ్రిడ్జెస్ తర్వాత టనల్స్ ఇవన్నీ దాటుకుంటూ అయితే ట్రైన్ వెళ్తుంది. మనకి ఇప్పుడు మనం కళ్యాణ్ సింగ్‌పూర్ వెళ్తున్నాం కదా! ఈ వెళ్ళే రూట్ అంతా కూడా మీకు ఇటువంటి అద్భుతమైన సీనరీస్ అయితే కనిపిస్తుంటాయి. నిజంగా చాలా సూపర్‌గా ఉంటుందండి. ఈ రూట్‌లో చేసే రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే. చూస్తున్నారు కదా! ఎంత వండర్‌ఫుల్‌గా ఉందో. అదే కాకుండా మనకి ఎటు చూసినా నేచరేనండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నేచర్ అయితే మీకు ఈ రూట్‌లో
అడుగడుగునా కూడా సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. నిజంగా చాలా సూపర్‌గా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెకర్పై విలేజ్‌కి దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇందాకల ఒక రోడ్ అయితే వెళ్ళింది కదా! ఆ రోడ్ అయితే మనకి ఆ కొండపైన అయితే రైల్వే స్టేషన్ ఉంటుందండి. ఈ సెకర్పై విలేజ్‌కి సంబంధించిన రైల్వే స్టేషను. మనకి కోరాపుట్ వెళ్తుందని చెప్పాను కదా! ట్రైను రాయగడ నుంచి. ఆ కొండ అంచున కనిపిస్తుంది కదా! అదంతా మనకి ఆ రైల్వే లైనేనండి. అలా వెళ్ళి కొండ అంచు నుంచి ఆ కొండ లోపల గృహల లోపలికైతే వెళ్ళిపోతుందండి ట్రైను. మనకి సెకర్పై విలేజ్ నుంచయితే వ్యూ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తది. కొండ అంచు నుంచి అలా ట్రైన్ వెళ్తుంటూ. మీకు ఆ విలేజ్ వచ్చేటప్పుడైతే మీకు చూపిస్తాను. ఆ వ్యూ ఎలా ఉంటుందనేది. మనం ఆ పైనుంచి ఈ విలేజ్ చూసామంటే ట్రైన్ జర్నీ చేస్తూ నిజంగా మనం ఆకాశంలో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తది మనకి. నేనైతే ఆ జర్నీ అయితే ఎక్స్‌పీరియన్స్ చేశానండి. అందుకే చెప్తున్నాను. రాయగడ నుంచి కొరాపుట్ ట్రైన్ జర్నీ మాత్రం నిజంగా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఆ బోర్డ్‌లో చూడండి మనకి కళ్యాణ్ సింగ్‌పూర్ 14 కిలోమీటర్లు, లంజ్‌గిర్ 46 కిలోమీటర్లు, భవానీపట్నం 80 కిలోమీటర్ అని ఉంది. మనకి యారో మార్గ్ అయితే వేరే చూపించింది. కానీ మనం వెళ్ళే రూట్ మాత్రం వేరేగా ఉంటుంది. చూడండి కొండపై నుంచి చెప్పాను కదా! కోరాపుట్ రూటు రైల్వే లైను అదేనండి. అక్కడి నుంచి మనం ఒక వ్లాగ్ అయితే చేసామండి. ఈ వ్యూ మొత్తం కనిపించేలాగా. ఎండ్ స్క్రీన్‌లో గాని పెడతాను లేదా మన ఛానెల్‌లో అయితే చెక్ చేయండి. ఓకే. ఇప్పుడైతే మనం సెక్కరపై విలేజ్ అయితే చేరుకున్నామండి. ఇదండి ఎంట్రన్స్‌లో అయితే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదే మనకి సెక్కరపై విలేజ్. ఈ సెక్కరపై విలేజ్ నుంచి ఇంకా మనం కళ్యాణ్ సింగ్‌పూర్‌కి అయితే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడమేనండి. ఇంకా ఎటు తిరగక్కర్లేదు. ఊరి మధ్యలో అయితే ఒక సెంటర్ వస్తుంది. అటు ఎటు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మనకి. మీకు చూపిస్తాను ఉండండి. సెంటర్ వస్తది. బస్ కనిపిస్తుంది కదా! అక్కడే ఉంటుంది సెంటర్. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా! మనకి బోర్డ్‌లో అయితే 14 కిలోమీటర్ అని ఉంది. శిఖర్‌పై నుంచి కళ్యాణ్ సింగ్‌పూర్. అక్కడి నుంచి మనకి ఎంత దూరం పడుతుంది? ఎలా వెళ్తాం అనేది ఒక కన్‌క్లూజన్ అండి. ఓకే. ఇంకా ఏదంటే సెంటర్ అయితే ఇందాక చెప్పాను కదా! సెంటర్ లోపల నుంచి అటువైపు ఎటైనా వెళ్ళామంటే కొన్ని కొన్ని విలేజెస్ ఉంటాయి రాయగడకి సంబంధించినవి. అటువైపు వెళ్ళిపోతాం. మనం అటు ఎటు వెళ్ళక్కర్లేదు. స్ట్రెయిట్‌గా ఇంకా కళ్యాణ్ సింగ్‌పూర్ రూట్ ఇది. హైవే పెద్ద హైవే ఇది. ఇటు నుంచి మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడమే. ఇంకెటు వెళ్ళక్కర్లేదు. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి రూట్‌లోని. మనకి శిఖర్‌పై ముందు కావచ్చు, శిఖర్‌పై విలేజ్ దాటిన తర్వాత కావచ్చు చూడండి. వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా! నిజంగా చాలా వండర్‌ఫుల్ రూట్ ఇది. మనం మాటల్లో చెప్పలేం అంత అద్భుతంగా ఉంటుంది ఈ రూటు.
ఫ్రెండ్స్ మనకి కళ్యాణ్ సింగ్పూర్ అయితే ఇంకో 8 కిలోమీటర్ ఉందండి. మనకి కళ్యాణ్ సింగ్పూర్కి రాయగఢ్ నుంచి జేకే నుంచి బస్సులు కూడా ఉంటాయండి మార్నింగ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కళ్యాణ్ సింగ్పూర్లో ఉన్న దేవగిరి శివ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయి చూసారు కదా. ఈవినింగ్ మార్నింగ్ బస్సులో వచ్చి బస్సులో వెళ్ళిపోవచ్చు. కాకపోతే కళ్యాణ్ సింగ్పూర్ నుంచి దేవగిరికి అయితే ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటాయండి. అక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకోవాలి. మీకు దేవగిరి రావాలంటే మాత్రం బెస్ట్ టైం మనకి కార్తీక మాసం అండి. కార్తీక మాసం, శివరాత్రి 2 టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇదే కాకుండా శ్రావణ మాసంలో మనకి బోల్బమ్ మాల వేస్తారండి, శివమాల వేస్తారు చాలామంది. శ్రావణ మాసంలో కూడా చాలామంది వస్తుంటారండి. ఈ టైంలో కూడా మీరు విజిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కువగా అయితే మనకి కార్తీక మాసం, శివరాత్రి ఈ 2 టైంలోనే చాలామంది భక్తులు అయితే వస్తుంటారు ఆ టెంపుల్కి. చూడండి మీకు ఏ టైంలో అవుతుందో ఆ టైంలో విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. లేదు మేము బైక్ మీద రావాలనుకుంటున్నామంటే బైక్ మీద కూడా రావచ్చండి. రూట్ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు. ఇదే కాకుండా డైరెక్ట్ దేవగిరికి, కళ్యాణ్ సింగ్పూర్ నుంచి దేవగిరికి అయితే ఒక వ్లాగ్ అయితే మనం చేసామండి. డైరెక్ట్ టెంపుల్కే వెళ్ళిపోతుంది ఆ వీడియోలో. అయితే మీకు రూట్ అయితే క్లియర్గా అయితే డీటెయిల్గా చెప్పాను. మన ఛానల్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేయండి ఓకేనా. ఆ వీడియో చూసారంటే మీరు డైరెక్ట్గా టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు స్కూటీలోని, లేదా బైక్ మీద వచ్చినా కూడా. రోడ్డు మాత్రం ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ చేయదండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది రోడ్డు. ఇది చూస్తున్నారు కదా, మీకు మొత్తం రూట్ అంతా చూపించాను ఎంత బాగుందో. మనం ఇప్పుడు కళ్యాణ్ సింగ్పూర్ చేరుకున్న తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి వేదాంత కంపెనీకి అయితే చేరుకోవాలండి. చూద్దాం మనం కళ్యాణ్ సింగ్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఒకరికి కనుక్కొని తెలుసుకుంటూ ఎలాగో ఒకలాగైతే వేదాంత కంపెనీకి అయితే చేరుకుంటాం. అందులో అయితే ఏం డౌట్ లేదు. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి కొండే మనకి దేవగిరి కొండ అయితే ఉంటుందండి. కాకపోతే అది కొంచెం పెద్ద కొండ, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదండి చూడండి కనిపిస్తుంది చూసారా, అదే మనకి దేవగిరి కొండ, దేవగిరి శివ టెంపుల్ కొండ అండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసిన ప్లేస్ అండి అది. మీరు చెప్తే నమ్మరు కానీ ఆ కొండపై నుంచి వ్యూ చూసామంటే మనకి చూసారు కదా ఈ పంట పొలాలు, మనకి కళ్యాణ్ సింగ్పూర్ చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా పంట పొలాలు ఉంటాయండి. నేచర్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వండర్ఫుల్గా ఉంటుంది. ఆ కొండపై నుంచి వ్యూ ఉంటుంది నిజంగా, ఇంకా మనం మాటలో చెప్పలేం, అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే చాలాసార్లు వెళ్ళాను, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది దేవగిరి అయితే. ఇప్పుడైతే కళ్యాణ్ సింగ్పూర్ వచ్చామండి. ఇక్కడైతే మనం ఎవరికొరకు కనుక్కొని అయితే వెళ్దాం. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా లెఫ్ట్ సైడ్, ఈ రూట్ అయితే మనకి దేవగిరి వెళ్ళిపోతుందండి. ఇటువైపు అయితే కాదేమని నా డౌట్. ఒకరికి అడిగామండి, మనం వచ్చిన రూట్ అయితే ఇది కాదు కదండి, ఈ బోర్డు నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి మనం ఫస్ట్ వెళ్ళాలి విజయపూర్ అట. విజయపూర్ అనే ఒక విలేజ్కి అయితే చేరుకోవాలి మనం. ఆ విజయపూర్ నుంచి అయితే మనం లంచ్గర్ ఎలా వెళ్ళాలని అక్కడ కనుక్కొని అయితే వెళ్ళాలంట. ఒకరికైతే అడిగాము. ఫస్ట్ అయితే మనకి విజయపూర్ అయితే వెళ్ళండి, అక్కడ నుంచి ఎవరికైనా అడిగితే చెప్తారని చెప్పారు. ఫస్ట్ అయితే మనం విజయపూర్ అయితే చేరుకోవాలి. ఇప్పుడు మనం కళ్యాణ్ సింగ్పూర్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. అదండి ఇక్కడ చూడండి మనకు ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది. ఇక్కడ కూడా మనం లెఫ్ట్ వెళ్ళకూడదు. ఇక్కడ కూడా ఒక ఆయనకి అడిగాము, అతను స్ట్రైట్గా వెళ్ళిపోండి లెఫ్ట్కి వెళ్ళకండి అని చెప్పారు. ఇప్పుడు మనం అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి కదండి, మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మనకి ఇందులో ఒక ఆయన కనబడదు కదా, అతనికి అయితే అడిగాము, తిన్నగా వెళ్ళిపోండి మీరు విజయపూర్ చేరుకుంటారని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా మనకి కళ్యాణ్ సింగ్పూర్ విలేజ్ అండి. కళ్యాణ్ సింగ్పూర్ మార్కెట్ ఏరియా అన్నీ ఉంటాయి ఇక్కడైతే. చూద్దాం, మనకి జేకే నుంచి కళ్యాణ్ సింగ్పూర్ మధ్యలో ఎక్కడ కూడా ఇటువంటి పెద్ద ఊరు అయితే లేదండి, ఇదే పెద్ద ఊరు అనుకుంటా. మళ్ళీ దాటిన తర్వాత ఇంకెక్కడ తగులుతుందో చూడాలి. చూడండి ఊరు మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది చూడడానికి అయితే. మనకి శిఖర్పై తగిలింది కదా, అక్కడ కూడా ఇంత పెద్దగా అయితే లేదు మార్కెట్ ఏరియా. కళ్యాణ్ సింగ్పూర్ ఊరికి మాత్రం కొంచెం పెద్ద ఊర్లానే ఉంది చూడండి. ఊర్లోకి అయితే ఇప్పుడు తిరగలేదండి, నేను చాలాసార్లు వచ్చాను కానీ మనకి దేవగిరి వెళ్ళిపోవడమే. కళ్యాణ్ సింగ్పూర్ వస్తే ఎప్పుడు కూడా డైరెక్ట్ దేవగిరి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఈ మార్కెట్ ఏరియాకి అయితే ఎప్పుడు సరిగా రాలేదు. చూడండి చాలా పెద్దది. ఈ చుట్టుపక్కల ఊర్లకు మాత్రం పెద్ద ఊరు ఏదైనా ఉందంటే అది ఈ కళ్యాణ్ సింగ్పూరేనండి. చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా చాలా దూరం లోపలికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూడండి జగన్నాథ స్వామి వారి టెంపుల్ ఉంది. మనకి ఒరిస్సాలో చాలా విలేజ్ల్లో అయితే
జగన్నాథ స్వామివారి టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి ఒక్క విలేజ్లో కూడా. ఓకే, ఇంకా ఇప్పుడైతే మనం కళ్యాణ్ సింగ్పూర్ విలేజ్ అయితే దాటుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుందనేది మనకి ఒక సస్పెన్సే. చూద్దాం, ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వేదాంత బోర్డు ఉంది, ఒడిశా పోలీస్, వేదాంత ఒడిశా పోలీస్ అని ఉంది. చూస్తుంది కదా బోర్డు మీద. మనకి వేదాంత కంపెనీకి అయితే రూట్ ఉంది ఇటు, అందుకే మనకి వేదాంత బోర్డులు అయితే ఉన్నాయి. కాకపోతే అన్నీ లూబ్ లైన్ ఏరియాలాగా ఉన్నాయండి. ఎటు చూసినా కూడా మొత్తం కూడా లూబ్ లైన్ రోడ్లే, చిన్న చిన్న రోడ్లు. ఇక్కడ నుంచి మాత్రం మనకి అడవులు తగిలేలాగే అనిపిస్తుంది. కొండలు ఎక్కువ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న విలేజ్లు. రోడ్లు అయితే ఏం బాగోలేదు ఇటువైపు అయితే. కళ్యాణ్ సింగ్పూర్ వరకు మాత్రం రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా కళ్యాణ్ సింగ్పూర్ దాటిన తర్వాత అయితే మొత్తం కూడా చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయి. ఓహో, కొండలు కొండలు కొండలే అండి. ఎటు చూసినా కూడా ఫుల్గా కొండలే కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు ఏ కొండల్లో దూరిపోతామో చూడాలి. ఇక్కడ కూడా ఒక ఆయనకి అడిగామండి విజయపూర్కి ఎలా వెళ్ళాలని. ఆయన స్ట్రైట్గా వెళ్ళిపోండి, ఇంకెటు వెళ్ళకండి అని చెప్పారు. స్ట్రైట్గా అయితే వెళ్తాను. చూద్దాం ఈ రూట్ మనకి ఎటువంటి అడ్వెంచర్స్ ఇస్తుందో చూడాలి. వీడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఇక్కడ నుంచి మనకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది రూట్ మొత్తం కూడా. ఆ కొండ చూడండి, మనకి లింగంలాగా భలే ఉంది కదా కొండ. లింగంలా భలే ఉంది కొండ. విలేజెస్ గట్ట చాలా బాగున్నాయి కొండ పక్క పక్కన అలాగా. ఫ్రెండ్స్, చెప్పాను కదా ముందే, కొండలు చూసినప్పుడు ఇటువైపు అడవులు ఎక్కువ తగిలే అవకాశం ఉందని. ఇదండి అడవులు తగిలే మొత్తంకి. కాకపోతే ఆ ఊరు మనం ఎంత వెళ్తున్నా కూడా ఆ ఊరు రావట్లేదండి. ఆ విజయపూర్ అనే ఊరు ప్రతి ఒక్కరికి కూడా అడిగి అడిగి అయితే వెళ్తున్నాం. స్ట్రైట్గా వెళ్ళిపోండి దగ్గరే, స్ట్రైట్గా వెళ్ళిపోండి దగ్గర అంటున్నారు. కానీ ఎంత వెళ్తున్న కొలది కూడా ఇంకా రావడం లేదు ఆ ఊరు. ఇంకెంత దూరం వెళ్ళాలి ఎలాగా అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, ప్లేస్ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే ఒక విలేజ్ ఉన్నట్టుంది. అదండి మనకి ఇటువైపు విలేజెస్ పేర్లు అయితే తెలియవు, ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో కూడా ఉండవండి, అన్ని ఒడియాలోనే రాసి ఉంటాయి, మనం చదవలేం. అందుకే ముందుగానే తెలుసుకొని అయితే రావాలి మనకి, లేదంటే లాంగ్వేజ్ అయినా రావాలి, ఒడియా లాంగ్వేజ్. ఇక్కడ ఈ ఏరియాలో కూడా అడిగామండి విజయపూర్ ఇంకెంత దూరం వెళ్ళాలండి అంటే స్ట్రైట్గా వెళ్ళండి అని అంటున్నారు. చూద్దాం ఇంకెంత దూరం పడుతుందో. ఇలా వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జ్ అయితే వచ్చింది చూడండి, చిన్న నది వచ్చింది. ఫ్రెండ్స్, మనకి కళ్యాణ్ సింగ్పూర్ దాటిన తర్వాత మొత్తం కూడా కొండ ప్రాంతాలేనండి ఇవన్నీ కూడా. చూడండి ఎటు చూసినా కూడా కొండలు, అక్కడక్కడైతే చిన్న చిన్న విలేజ్లు అయితే వస్తున్నాయి. మరీ అంత పెద్ద విలేజ్లు కాదు, బాగా కొండ ప్రాంతాలు అంటూ ఉంటాయి కదా, అలానే చిన్న చిన్న విలేజ్లు అయితే వస్తున్నాయి. కొన్ని దగ్గర అయితే ప్లేసులు బాగానే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం మనకి ఏదో అడవిలోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక విలేజ్ వచ్చింది చూడండి. ఈ విలేజ్ దగ్గర కూడా మనం అడుగుదాం. మనకి ఈ విలేజ్ వస్తుంటాయి కదా అక్కడక్కడ, విలేజ్లో వచ్చిన ప్రతి దగ్గర కూడా మనకి చెప్పిన ఆ ఊరి పేరు అయితే తెలుసుకుంటూ అయితే వెళ్ళాలండి. నేనైతే అలాగే వెళ్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడైతే వ్యవసాయం అవుతుంది చూడండి. మనకి ఇది ఆగస్ట్ నెల. మనకి ఇటువైపు ఎక్కువగా ధాన్యం పండిస్తున్నారండి. పత్తి కూడా అంతగా వేయడం లేదు, ధాన్యం అయితే ఎక్కువ పండిస్తున్నారు. మనకి కళ్యాణ్ సింగ్పూర్ లైన్ మొత్తం కూడా చూడండి, ఎటు చూసినా కూడా వరి పంట ఎక్కువగా. కానీ ప్లేస్లు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. చాలా వండర్ఫుల్ నేచర్ ప్లేసెస్ అండి ఇవన్నీ. ఎటు చూసినా కూడా మనకి నేచర్ చాలా అంటే చాలా వండర్ఫుల్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా చాలా బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇటువైపు ప్లేసులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పచ్చని ప్రకృతి, వరి పంటలు, చుట్టూ మంచి మంచి కొండలు, సీనరీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఈ రూట్లోని చాలా అద్భుతంగా ఉంది.
ఫ్రెండ్స్ రోడ్స్ అయితే చూసారు కదా, మనకి కళ్యాణ్ సింగ్పూర్ నుంచి విజయపూర్కి వెళ్ళే రూట్ అంతా ఎలా ఉన్నాయో అక్కడక్కడైతే కొత్త రోడ్లు వేస్తుంటారండి ఇలాగా. కొన్ని దగ్గర అయితే రోడ్స్ అయితే మరీ చాలా దారుణంగా ఉన్నాయి, అసలు బాగోలేదు. ఇవైతే కొత్త రోడ్లు వేస్తుండ్రు. మనం ఇప్పుడైతే విజయపూర్ అయితే చేరుకోవాలి. విజయపూర్ చేరుకున్న తర్వాత విజయపూర్ నుంచి మనకి లంజ్గర్ వేదాంత కంపెనీకి ఎలా వెళ్ళాలని అక్కడ ఎవరికో ఒకరికి ఎంక్వైరీ చేసుకొని అయితే వెళ్ళాలండి. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు విజయపూర్ అయితే చేరుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రూట్ అంతా కూడా మనకి కళ్యాణ్ సింగ్పూర్ నుంచి విజయపూర్కి వెళ్ళే రూట్ అండి ఇదంతా కూడా. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం కళ్యాణ్ సింగ్పూర్ నుంచి విజయపూర్ జంక్షన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడైతే ఒకరికి అడిగాను ఎలా వెళ్ళాలని. ఇదైతే మనం వచ్చిన రూట్ కదా, మనకి బస్ స్టాండ్ ఆపోజిట్ స్ట్రైట్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి తిన్నగా వెళ్ళిపోమన్నారండి. మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. మనకి ఇలా వెళ్ళిపోతే తిన్నగా లంజ్గర్ వేదాంత కంపెనీకి అయితే చేరుకుంటామంట. అయితే ముందులో అయితే కొన్ని విలేజ్లు అయితే వస్తాయని చెప్పారు. స్ట్రైట్గా అయితే వెళ్ళిపోమన్నారండి. ఇంకా మనకి డౌట్ అయితే దారిలో అయితే ఒక్కొక్కరికి ఎంక్వైరీ చేసుకొని అయితే వెళ్దాం. చూడ్డానికి అయితే అన్నీ మనకి కొండ ప్రాంతాల్లో ఉన్నాయి, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి, మనకి ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద కొండలే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే అడవి చూడండి, ఒక అడవి రోడ్ అయితే తగిలింది మనకి. మొత్తం బురద బురద అండి, వర్షాకాలం కదా. ఇక్కడ ఎక్కడైనా స్కిడ్ అయి పడ్డామంటే ఇంకా అంతే సంగతులు. మొత్తం రంగోలి అయిపోద్ది బాడీ మొత్తం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్ అంతా కూడా. ఇంకా ఈ రూట్ మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో తెలీదు. మనకి ఈ రోడ్డు ఇలా ఉంది, దాంతోపాటు ఈ ఏరియా మొత్తం అడవి. దీనికి తోడు ఇంకా వర్షం కూడా పడిపోతుందండి. ఫ్రెండ్స్ మీరు కానీ ఈ రూట్లో వెళ్ళి మనకి వేదాంత కంపెనీకి అంటే లంజ్గర్ కలహండి జిల్లాకి వెళ్ళాలనుకుంటే మాత్రం వర్షాకాలం ఈ రూట్ నుంచి అయితే రాకండి. నాకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం చూడండి ఎంత అడవి ఉంది, దట్టమైన అడవి. దానికి తోడు ఇంకా ఈ బురద, వర్షం, నిజంగా చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఒకవేళ మీరు రాయగఢ్ నుంచి మన లంజ్గర్లో ఉన్న వేదాంత కంపెనీకి వెళ్ళాలనుకుంటే ఈ రూట్ నుంచి షార్ట్కట్ రూట్ కాబట్టి ఒకవేళ ఈ రూట్ నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్షాకాలం మాత్రం రాకండి ఎట్టి పరిస్థితిలో కూడా. వస్తే మాత్రం చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో. వర్షం పడిపోతే ఇంకా దారుణంగా ఉంటుందండి, ఇంకా మీరు బండి తోలలేరు, ఇంకా అంత దారుణంగా అయితే ఉంటుంది. వీలైనంత వరకు వర్షాకాలం వచ్చేలాగైతే స్కిప్ చేసేయండి. అడవి అయితే చాలా దట్టంగా ఉంది, దట్టమైన అడవి. వచ్చేలాగైతే మాత్రం ఎండాకాలం లేదా చలికాలం ఈ టైంలో అయితే ప్లాన్ చేసుకోండి. ఆ టైంలో అయితే ఈ రూటు చాలా బాగుంటుంది, చాలా సీనిక్గా వండర్ఫుల్గా ఉంటుంది. డే టైము, నైట్ టైం, ఈవినింగ్ టైం మాత్రం ఎట్టి పరిస్థితులు ఇటువైపు అయితే రాకండి. చాలా దారుణంగా ఉంది ప్లేస్ అయితే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అడవులు ఎలా ఉన్నాయి. ఈ అడవులు చూస్తుంటే నాకు పుష్ప సినిమాలో అడవులు గుర్తొచ్చాయండి.
అంత దట్టంగా ఉన్న ఈ అడవులన్నీ. ఇదే కాకుండా బురద రోడ్డు చూడండి, వర్షాకాలం చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే. ఓకే, మొత్తానికైతే ఆ బురద రోడ్డు అంతా దాటేసాం. ఇంకా ముందుకు అలా రాకుండా ఉంటే చాలు, హ్యాపీగా మెల్లిగా వెళ్ళిపోతాం ఎలాగోకలాగా. మొత్తం కొండ ప్రాంతాలు కదా, అందుకేనండి ఎటు చూస్తున్న అడవులే, అడవులు అడవులు అడవులు, ఇంకేట్లేవు. ఇక్కడైతే మనకి ఒక విలేజ్ వచ్చిందండి. చూద్దాం ఈ విలేజ్ పేరు ఏంటో. ఇక్కడ మనుషులు ఎవరు కనిపించట్లేదండి, ఎవరికి ఏదో అడుగుదామన్నా మనుషులు అయితే మనకి ఎక్కువగా బయట కనిపించడం లేదు. అడవులు మొత్తం దాటుకొని వస్తే ఒక చిన్న విలేజ్ అయితే కనిపించింది మనకి మొత్తంకి. మళ్ళీ అడవే చూడండి, మళ్ళీ అడవి వచ్చింది. ఇక్కడ రోడ్డు ఎలా ఉంటుందో చూడాలి. చూడండి, మొత్తం దట్టమైన అడవి మొత్తం కూడా, చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే. ఈ రూట్లో మనకి తార్ రోడ్డు అయితే చాలా బాగుందండి, బురద లేకుండా అయితే జమ్మని వెళ్ళిపోవచ్చు. మొత్తం నేచర్ ప్లేసులు కదా, చాలా వండర్ఫుల్గా ఉంటుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. కాకపోతే ఈ బురద రోడ్డు ఉండడం వల్ల కొంచెం మనకి డిసప్పాయింట్గా ఉంటుంది. ఓకే, ఇంకా మనకి లంజ్గర్ వేదాంతి కంపెనీ ఇంకెంత దూరం ఉందో చూడాలి మనం. ఇప్పటికే చాలా అంటే చాలా లోపలికి వచ్చాం. మనకి రోడ్స్ బాగోకపోవడం వల్ల డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుందండి. ఈ అడవులు చూడండి మొత్తం కూడా మనకి పుష్ప సినిమా గుర్తొస్తుంది. పుష్ప సినిమాలో అడవులు ఉంటాయి చూసారా, అలాంటి అడవుల్లో కనిపిస్తున్నాయి అడవులన్నీ. చూద్దాం ఇంకా ఈ అడవి రోడ్డు మనకి ఎంతవరకు ఉంటుందో. మొత్తం అడవులే. ఓకే, ఇప్పుడైతే ఒక రోడ్డు అయితే వచ్చింది కొత్తగా, అయితే ఈ రోడ్డు వేస్తున్నారు చూడండి. రోడ్ కండిషన్ అయితే ఈ రూట్లో ఇలానే ఉన్నాయండి. మనకి ఎక్కడ కూడా రోడ్స్ అయితే బాగాలేదు. కళ్యాణ్ సింగ్పూర్ దాటిన తర్వాత మనకి లంజ్గర్ వెళ్ళే రూట్ అయితే, అదే లంజ్గర్ వేదాంత కంపెనీకి వెళ్ళే రూట్ అయితే రోడ్డు పనులు అయితే అవుతున్నాయండి. త్వరలో రోడ్లు కూడా బాగుండే అవకాశం ఉందేమో మరి ఈ రూట్లోనే. ఇక్కడ ఒక విలేజ్ వచ్చింది చూడండి, అన్ని ఇళ్ళకి కూడా జెండాలు పెట్టారు. మనకి ఆగస్టు 15 జరిగింది కదా ఈ మధ్యన. ఊరు ఉంది కానీ మనుషులు కనిపించడం లేదండి ఎక్కువగా. ఎవరైనా కనిపిస్తే ఇంకా లంజ్గర్ వేదాంత కంపెనీ ఎంత దూరం ఉంటుందో కనుక్కుందాం అనుకున్నాం. మనుషులు అయితే ఎవరు కనిపించడం లేదు. కాకపోతే ఇంతకు ముందు అయితే మనకి బైక్ మీద ఒకరు కనబడ్డారు, వారికి అయితే అడిగాము. స్ట్రైట్గా వెళ్ళిపోండి, మీకు లంజ్గర్ వేదాంత కంపెనీ వచ్చేద్దని చెప్పారు. అందుకే మరి మనం ఎవరికి అడగకుండా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయినప్పటికీ కూడా రూట్ ఇలా ఉంది కాబట్టి మనం ఎవరో ఒకరికి కనుక్కుంటూ వెళ్తే చాలా మంచిది. చెప్పలేం కదా, ఇంకెటైనా వెళ్ళిపోయామంటే చూస్తుంటే అన్ని అడవి రోడ్లు, ఇంకెటైనా వెళ్ళిపోయామంటే ఇంకా అంతే సంగతులు. చూద్దాం ఇంకెంత దూరం పడుతుందో. నాకైతే అనిపిస్తుంది షార్ట్ కట్ రూట్ కాబట్టి దగ్గరలోకి వచ్చామేమో అని లంజ్గర్కి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మంకీస్ ఉన్నాయి చూడండి చూడండి మనకి చూసాడు పారిపోతున్నాయి. ఇంకా ఉంటాయి అనుకుంటా, చూద్దాం వెళ్ళే దారిలో ఎక్కడైతే ఉన్నాయి. వాటికేమో అనకూడదండి, మనం అంటే మనం వెళ్ళిపోతే మనం ఇటు అన్నామంటే గుంపు అంతా వచ్చి మనమే పడిపోద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక విలేజ్ వచ్చింది చూడండి. ఎక్కడైతే ఎవరో ఒకరికి మనం కనుక్కుందాం. నా డౌట్ ప్రకారం అయితే లంజ్గర్ వచ్చేసి ఉంటుంది. లంజ్గర్ ఏరియా అంటే కలహండి జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే షార్ట్ కట్ రూట్ కదా, మనకి దగ్గర పడాలి. మనకి ఆ బురద రోడ్ల వల్ల, అడవి రోడ్ల వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ చెరువు చూడండి చాలా సూపర్గా ఉంది. చెరువులు మన రాగిళ్ళు ఎక్కడ కనిపించండి, ఈ ఏరియాలో భలే ఉంది చెరువు. బా, సీనరీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా అద్భుతంగా ఉంది ఏరియా. చెరువు ఉంది, చుట్టూ పంట పొలాలు, కొండలు, నిజంగా నేచర్ అయితే ఇంకా సూపర్గా ఉంది ఈ ఊర్లో అయితే. ఏ ఊరో కానీ బిల్డింగ్లు కూడా ఉన్నాయండి, అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. లంజ్గర్ వేదాంత ఏరియా వచ్చి ఉంటుంది. లేదంటే మనకి
విలేజెస్లో అయితే ఎంత డెవలప్మెంట్ ఉండదు కదా. కొంచెం ముందుకు వెళ్ళి అయితే అడుగుదామండి. ఫ్రెండ్స్ దారిలో అయితే ఒకరికి అడిగానండి, వారైతే చెప్పారు ఇది కలహండి జిల్లా లంజ్గర్ ఏరియా అని. కంపెనీకి వెళ్ళాలంటే మనం వేదాంత కంపెనీ అనుకున్నాం కదా, వేదాంత కంపెనీకి వెళ్ళాలనుకుంటే కొంచెం ముందుకు వెళ్ళి అయితే రైట్ సైడ్ టర్న్ అవ్వండి, మీరు డైరెక్ట్ కంపెనీకి అయితే చేరుకుంటారని చెప్పారు. ఇప్పుడైతే మనం రైట్ సైడ్ అయితే తిరగాలి ముందున. ఏదండి ఇక్కడైతే రైట్ సైడ్ తిరుగుతున్నాం, ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్దాం. ఎక్కడో ఒక దగ్గర మన కంపెనీ అయితే కనిపెడే అవకాశం ఉంది, చూద్దాం. ఎందుకంటే వేదాంత కంపెనీ అనేది చిన్న కంపెనీ కాదండి, చాలా పెద్ద కంపెనీ. బెల్ట్లు గట్ట తిరుగుతాయి కదా కొండల మీద నుంచి, బెల్ట్లు గట్ట కనబడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదంతా జగన్నాథ్పూర్ ఏరియా అండి. అది మనకి నియంగిరి కొండ అని ఒక పెద్ద కొండ. కొంతమంది అయితే వ్యూ పాయింట్ కోసం అయితే సరదాగా అలా ట్రెక్ చేసుకొని వెళ్తుంటారు. చాలా పెద్దగా ఉంది కొండ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కంపెనీ దగ్గరలోకి అయితే వచ్చామండి. నా బ్యాక్ సైడ్ బోర్డులో చూడండి OISF క్యాంప్ అని ఉంది, వేదాంత లంజ్గర్ అని ఉంది. అంటే మనకి ఇదంతా కూడా లంజ్గర్ కంపెనీ పరిసరాల ప్రాంతం అండి. ఇదండి ఇక్కడ చూపిస్తాను చూడండి. కంపెనీ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అక్కడ గేట్ మీద రాసాను చూసారా, వేదాంత అల్యూమినియం అని. ఇక్కడ నుంచి మనకి కంపెనీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు, ఓకేనా. ఫ్రెండ్స్ మనకి రాయగఢ్ నుంచి కలహండి జిల్లాలో ఉన్న లంజ్గర్ వేదాంత కంపెనీకి అయితే ఒక 80 కిలోమీటర్ అయితే పడిందండి. 80 ప్లస్ పడిందండి. కాకపోతే రూట్ కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల అయితే మనకి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ లాగా అయితే అనిపించింది, అంతేగాని రోడ్డు బాగుంటే మాత్రం షార్ట్ కట్ రూటేనండి ఇది. ఓకే అండి, ఇంకా మనం మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు, ఓకేనా. మనకి పైన కనిపిస్తుంది కదా ఐరన్ది బ్రిడ్జ్ లాగా, అదైతే బెల్ట్ అండి, బెల్ట్ వెళ్ళే రూట్ అది. మనకి కంపెనీ దగ్గరలో మైనింగ్ ఉంటుంది కదా, ఆ మైనింగ్ నుంచి మెటీరియల్ అయితే ఈ బెల్ట్ మీదుగా మనకి కంపెనీ లోపలికి అయితే వెళ్తుందండి. దానికోసం ఈ బెల్ట్ బ్రిడ్జి. ఇక్కడైతే బయోగ్యాస్ ప్లాంట్ ఏదో ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం వేదాంత కంపెనీ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఏదండి చేరుకున్నాం. ఇదంతా మనకి వేదాంత కంపెనీ మెయిన్ గేటు. అటు నుంచి తిన్నగా వెళ్ళిపోయామంటే కలహండి మెయిన్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఫుడ్ తిన్నాం మేము. ఫుడ్ అయితే మనకి ఇటువైపు అంత హైలైట్ ఉండదండి, మరి బయట వచ్చాక తప్పదు కదా, ఎలాగో ఒకరికి అడ్జస్ట్ అవ్వడమే. ఇదంతా చూస్తుంట కదా, ఇదంతా మనకి వేదాంత కంపెనీ అవ్వండి. కంపెనీ లోపలికి అలా ఉంటుంది. మేము వేరే సైడ్ నుంచి అయితే చూసాము. అది ఫస్ట్ మనం చూసింది వేదాంత కంపెనీ మెయిన్ గేట్. ఓకే ఫ్రెండ్స్, మనం షార్ట్ కట్లో రాయగఢ్ నుంచి లంజ్గర్ ఎలా రావాలి ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.